2020 మ్యాచ్ ను కల్పిస్తూ ఉంది. చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం తడబడింది. హైకోర్టులో రిజిస్ట్రీ కూడా అర్థం కాని విధంగా సాంకేతిక లోపాలతోటి పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది పరోక్షంగా. ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరడానికి ఎన్నికల అధికారి రమేష్ కుమార్ మాత్రం సిద్ధమవుతున్నారు. ఆ మేరకు గవర్నర్ కలిశారు. గవర్నర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీని కూడా పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు ఏపీలో జరగబోతూ ఉన్నాయా, లేదంటే ఈ లోపుగానే సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం గెలిచేటువంటి అవకాశం ఉందా? అసలు న్యాయ వ్యవస్థలో ఎలాంటి వెసులుబాటు ఉంది స్టే ఇవ్వడానికి అనేది తెలియజేయడానికి ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు. సార్, చూస్తున్నారు ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం. ఒకవైపు ఏమో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరోవైపు ఏపీ ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడేమో డివిజన్ బెంచి క్లియరెన్స్ ఇచ్చేసింది ఎన్నికలకు వెళ్ళమని. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంట్లో సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దాన్ని తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఎలాంటి సాంకేతిక లోపాల వల్ల తిరస్కరించేదానికి అవకాశం ఉంది విజయ్ కుమార్ గారు? అంటే ప్యూర్లీ టెక్నికల్ రీజన్స్ ఉంటాయండి. అవి పెద్ద అదే ఉండదు. సమ్ టైమ్స్ ఒరిజినల్ ఆర్డర్ పెట్టకుండా దాన్ని డిస్పెన్స్ విత్ చేయమని చెప్పేసి పిటిషన్ వేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఆర్డర్ కాపీ పెట్టిస్తేనే మీరు పోవాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ ఆర్డర్ కాపీ లేకపోయినా వకాలత్ మీద సరైన లేకపోయినా చిన్న చిన్న విషయాల మీద కూడా రిజిస్ట్రీ అబ్జెక్షన్ తీసుకోవచ్చు. రిజిస్ట్రీ విల్ నాట్ టేక్ ది అబ్జెక్షన్ ఆన్ ది మెయింటైన్. రిజిస్ట్రీ ఓన్లీ టేక్ ది అబ్జెక్షన్స్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్. సరైన పద్ధతిలో ఒకవేళ లేకపోయినట్టయితే లేదా దానికి జత చేయాల్సినటువంటి మెటీరియల్ అంతా జత చేయకపోతే చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అవి వాటి మీద కూడా వాడిని రిటర్న్ చేయవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం పిటిషన్ వేయడంలో తప్పు చేసింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సుప్రీంకోర్టు ఉండదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒకటండి, నోటిఫికేషన్ కనుక ఇస్తే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే ఆపడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి హౌస్ మోషన్ మూవ్ చేసే అవకాశం కూడా. హౌస్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే కేవలము ఒకవేళ రిపే కనుక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు కానీ హియర్ మీ సార్, వినపడుతుందా? మాట్లాడండి విజయ్ కుమార్ గారు, మాట్లాడండి, వినిపిస్తుంది. చాలా సార్లు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ నోటిఫికేషన్ కనుక ఇష్యూ అయిపోతే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపడానికి వీలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎట్లా అంటే వన్స్ యారో ఇస్ రిలీజ్డ్ ఇట్ కెనాట్ బి స్టాప్డ్, ఇట్ విల్ రీచ్ డెస్టినీ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఒకవేళ బాణం కనుక వదిలితే ఆ బాణం ఏ విధంగా పోయి డెస్టినీకి చేరుకుంటుందో ఆ మధ్యలో ఆపడానికి లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు గతంలో చెప్పి ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నోటిఫికేషన్ ఎలక్షన్స్కి ఇచ్చిన తర్వాత కావడం స్టే చేయడం కానీ చాలా అరుదుగా జరుగుతాయి. ఆ సందర్భంగానే వాళ్ళు ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఉద్యుక్తులతో మనం అనుకోవచ్చు. సో రేపు 10 గంటలకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల అధికారి రమేష్ కుమార్ సిద్ధమవుతూ ఉన్నారు. ఈ లోపుగానే ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి వచ్చినా ఉపయోగం లేదని మీరు చెప్తున్నారు, రేపు వచ్చినా ఉపయోగం లేదు. రేపు 10 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు రమేష్ కుమార్. ఈ నేపథ్యంలో ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం ఉందా? వినవచ్చండి, ఎందుకంటే చాలా సందర్భాల్లో డిపెండింగ్ అపాన్ ది అర్జెన్సీ సుప్రీంకోర్టు వినవచ్చు. లేదా ఇంకోటి కూడా చేయొచ్చేదంటే హౌస్ మోషన్ ఉంది కాబట్టి అర్జెంట్ ఏమున్నది వెయిట్ ఫర్ 2 days అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చేయవచ్చు. ఒకవేళ అప్రహెన్షన్ కనుక స్టేట్ గవర్నమెంట్ చూపించేసి
చాలా విషయాలు అనేది మాకు మంచి కేసు ఉన్నది, ప్రేమా ఫేసి చాలా మంచి కేసు ఉందని చెప్పి ఇనిషియల్గా ఒకవేళ సుప్రీంకోర్టును ధర్మాసనాన్ని సాటిస్ఫై చేయగలిగితే మినిమం ఒక 2 days సస్పెండ్ చేయడానికి అవకాశం, సస్పెండ్ అని కాకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 2 రోజుల కొరకే. మళ్ళీ ఓకే మండే రోజు విని వాళ్ళ ఆర్డర్ వలన లేదనేది దే విల్ డిసైడ్. కాబట్టి సార్ ఇప్పుడు హౌస్ మోషన్ అనేది ఇప్పుడు ఏ టైం ఏమైనా బౌండ్ ఉంటుంది సార్, ఈ టైంలో వేయాలి హౌస్ మోషన్ పిటిషన్ అనేది, అంటే కోర్టు టైమింగ్స్ లోనే వేయాలి అనేది ఉంటుందా? ఏం లేదండి, రిజిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేస్తే రిజిస్ట్రీ విల్ ఇన్ఫార్మ్ ఇన్ టర్న్, రిజిస్ట్రీ విల్ ఇన్ఫార్మ్ టు ది పోర్ట్ఫోలియో జడ్జ్, పోర్ట్ఫోలియో జడ్జికి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళ మూవ్ చేయాలని వచ్చినారు సార్, ఏం చేయమంటారని అడుగుతారు. ఏం చేయమనంటే వాళ్ళకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కానీ ఎర్లీ మార్నింగ్ కానీ కూడా చేయవచ్చు. సార్ రిజిస్ట్రీ మీద ఆధారపడి ఉందంటారా? లేదు, రిజిస్ట్రీ విల్ పోర్ట్ఫోలియో ఎవరికైతే పోతుందో, ఈ కేసు ఎవరైతే వినాలనో వారికి ఇన్ఫార్మ్ చేస్తారు, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేస్తారు. చీఫ్ జస్టిస్ కి ఇన్ఫార్మ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఏం చేస్తారంటే కన్సర్న్ ఒక డివిజన్ బెంచ్ కూడా ఆయన స్పెషల్ గా కన్స్టిట్యూట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సార్ ఈ కేసులో స్పెసిఫిక్ గా మనం చూసినట్టయితే కనుక వీళ్ళేమో హౌస్ మోషన్ పిటిషన్ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం, మరోవైపు ఏమో ఉద్యోగ సంఘాలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి, మరోవైపు ఏమో ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ఏమో క్యావియేట్ వేశారు. ఇలాంటి సందర్భంలో హౌస్ మోషన్ తీసుకుంటారా? లేదండి, హౌస్ మోషన్ కి ఈ కేవేట్లకు సంబంధం లేదు. ఇవన్నీ ఏంటంటే కేవలము విల్ బి ఇష్యూ టు ది అప్రోప్రియేట్ పార్టీ. కేవేట్ వేసిన నోటీస్ సర్వ్ ఫైల్ చేస్తారు. ఈ కేసుని రేపు మధ్యాహ్నం 2:30కు హియరింగ్ చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు, అంతవరకే. ఆ తర్వాత చేయడం వల్ల వాళ్ళని ఇంటి ఆర్డర్ ఇవ్వద్దని కాన్స్టిట్యూషన్ కేవలం కేవలం ఆర్డర్ అని కాదు, వాళ్ళ వాదన విన్న తర్వాతనే ఆర్డర్. కాబట్టి ఇకపోయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అపేర్ అయిన తర్వాతనే అక్కడ విన్న తర్వాతనే ఇంటి మాట తప్ప ఒక వర్గం వాళ్ళు చెప్పిన వాదనలు విని ఇంటి మాట ఇవ్వడం అనేది జరగదు. ఒక సీనియర్ అడ్వకేట్ గా రేపు 10 గంటల లోపల హౌస్ మోషన్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ జరిపే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని, ఎంత పర్సెంటేజ్ ఉందనుకుంటున్నారు? There is every possibility. It's all depend upon convince the division bench కూడా కన్విన్స్ చేయగలరు. పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా వాళ్ళు ఒకసారి చూస్తారు. there is some material is there prima facie అంటే వాళ్ళు బెంచ్ కన్స్టిట్యూట్ తప్పకుండా కూడా. సార్ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే ఇవాళ ఉదయం గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, ఆయన గవర్నర్ నుంచి కూడా అనుమతి పొందారు అని అంటున్నారు. అంటే కోర్టులో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, రేపు నేను నోటిఫికేషన్ ఇవ్వబోతున్నానని చెప్పి చాలా క్లియర్ గా గవర్నర్ కూడా చెప్పి రావడం జరిగింది రమేష్ కుమార్. వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన మళ్ళా పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనర్ ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనర్ ఇద్దరు కూడా కలిశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఎన్నికల కమిషనర్ ని కలిశారు అని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, జరుగు తీరుతాయి అనిపిస్తుందా? అంటే ఒకటండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఇండియన్ డెమోక్రసీ ప్రకారంగా ఎవ్రీ పీరియడ్ వెన్ ఇట్ ఈస్ ఎండెడ్, ఒకసారి ఎలక్షన్ కనుక ఎండ్ అయితే తప్పకుండా ఎలక్షన్స్ పెట్టాలా. ఎలక్షన్స్ పెట్టలేకపోతే కూడా గవర్నమెంట్ ఎన్నో సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసేసి పెట్టండి అని చెప్పి కూడా ఎలక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలు సందర్భం అంటే మేము గెలవము అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తా పోయినారు. ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నా పోయినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్ట్ జరిగింది. డైరెక్ట్ ఎలక్షన్స్ ఫలానా పీరియడ్ లోపల మీరు కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా టైం ఫిక్స్ అయింది. టైం ఫిక్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ టైం అయిపోయిన తర్వాత వచ్చి
మాకు ఇంకా సమయం కావాలా, మేము ఓటర్ లిస్ట్ తయారు కాలేదనో లేకుంటే డీమ్ అది కాలేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఎక్స్టెన్షన్ తీసుకున్నారు హైకోర్టుకు వచ్చి కంటెంప్ట్ను అవాయిడ్ చేయడానికి. సో ఈ విషయం అంతా ఏంటంటే డెమోక్రసీలో తప్పకుండా ప్రతి టర్మ్ ముగిసిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిందే. చేయకపోతే విరుద్ధం కానీ చేస్తే రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారంగా చేస్తేనే అది ధర్మము రాజ్యాంగబద్ధం, లేకపోతేనే రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించలేము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి మేము ఎలక్షన్ చేయలేము, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేము అని చెప్తోంది. సహాయ నిరాకరణకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తారు? సార్, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఆర్టికల్ 245, 247 ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ టు రికలెక్ట్ ది ప్రొవిజన్ ఆర్టికల్ నేను రికలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అయితే విషయం ఏంటంటే ఎక్కడైతే ఎలక్షన్స్ పెట్టాలని చెప్పడం జరిగిందో అక్కడనే ఇంకొక వెసులుబాటు కూడా జరిగింది. ఇప్పుడు మన దగ్గర మున్సిపాలిటీ యాక్ట్స్లో సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ కనుక పెట్టకపోతే అంటే నేచురల్ కెలామిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఉపెన రావడము లేదా వరదలు రావడము, అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చి భూకంపాలు ఏమైనా వచ్చి అటువంటి పరిస్థితుల పూట ఎలక్షన్స్ ను పోస్ట్ పోన్ కూడా చేయవచ్చు అని చెప్పేసి కూడా సందర్భోచితంగా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ కూడా మనకున్నాయి. కాబట్టి ఇలా స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్పవచ్చు ఏంటంటే మా దగ్గర చాలా కోవిడ్ ఎపిడమిక్ చాలా ఉంది కాబట్టి మేము కోవిడ్లో ఉన్నాము, ఎక్కువ కేసెస్ మా దగ్గర రిపోర్ట్ ఉన్నాయి, మిగతా రాష్ట్ర కంపేర్ మా దగ్గరనే ఎక్కువ ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైమ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్, యాజ్ సచ్ ఇట్ హ్యాస్ టు బి పోస్ట్ పోన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకవేళ మళ్ళీ పెట్టినట్టయితే సుప్రీంకోర్టు పెట్టినట్టయితే సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కన్సిడర్ తీసుకున్నట్టయితే, ఎందుకంటే మనం ఇంకా డివిజన్ బెంచ్ ఆర్డర్ క్లియర్గా ఏమి ఇచ్చిందో అయితే మనకైతే తెలియదు, ఇంకా వి హావ్ నాట్ గాన్ త్రూ ది ఆర్డర్ ఆఫ్ ది డివిజన్ బెంచ్. కాబట్టి డివిజన్ బెంచ్ కూడా ఈ పరిగణలోకి తీసుకున్నదని అనుకుంటున్నాం. ఈ ఎపిడమిక్ సిచ్యువేషన్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ సింగిల్ బెంచ్ ఆర్డర్ను సెటిసైడ్ చేసిందని అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని హైకోర్టు యొక్క ఆర్డర్ ఏ విధంగా తప్పు అనే విషయంలో చూసి అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. అంత ఈజీగా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుందని అనుకోవడం లేదు. సో ఇప్పుడు గవర్నర్ కలిశారు ఎన్నికల అధికారి, అలాగే అధికారులు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగులు మాత్రం సహాయ నిరాకరణ, వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది, కాబట్టి ఆయన డైరెక్ట్ పోయి గవర్నర్ కలవడం జరిగింది. గవర్నర్కు తన యొక్క ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ అన్ని చెప్పుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే తప్పకుండా గవర్నరు తన విధి నిర్వహణలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కేంద్ర శాఖకు తెలియాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుంది. తెలియజేసి ఒకవేళ వీళ్ళు నిజంగా పరిస్థితి ఎలక్షన్స్ కండక్ట్ చేయగలిగి ఉండి చేయడం లేదు, కోఆపరేట్ చేయడం లేదు అన్నప్పుడు తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఏర్పడవచ్చు. అంటే ఎంతవరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతుంది అనేది దాని గురించి మనం డిబేట్ పెట్టకుండా కేవలం ఉన్నటువంటి స్థితిని గవర్నర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా అవసరం గవర్నర్ కమిషన్ కు పూర్తి సహాయ సహకారాలు అందజేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము చెయ్యము అని చేతులు ఎత్తేస్తామంటే ఆ విధంగా చేతులు ఎత్తడానికి వీలు లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారో అపాయింట్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్ అంతా కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది కమిషన్. వాళ్ళు ఏ విధమైనటువంటి తప్పుడు పనులకు బాధ్యులైతే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషనర్ యాక్షన్ తీసుకుంటాడు. ఏదైనా ఉండవచ్చు, దట్ కెనాట్ బి ఛాలెంజ్డ్, దట్ కెనాట్ అగైన్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి డిసిప్లినరీ అథారిటీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కు
దీనికి సంబంధం ఉండదు. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక సీరియస్ గా ఉండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ డైవర్టింగ్ కానీ డివియేషన్ చేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు మిగతా ఉద్యోగులు అంటే, ఆయన ఎలక్షన్ కమిషనర్ కూడా ఉద్యోగస్తుల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి పవర్స్ ఉన్నాయి. కానీ పవర్స్ ఉన్నాయి. కానీ విజయ్ కుమార్ గారు, ఒకటి గతంలో కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషనర్ ఎవరినైతే బదిలీ చేశాడో చిత్తూరు, అలాగే తిరుపతి, చిత్తూరు కలెక్టర్ ని, అలాగే కడప కలెక్టర్ ఇద్దరిని కూడా, ఎస్పీలను కూడా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని బదిలీ చేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు గవర్నమెంట్. చీఫ్ సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయాలి, చీఫ్ సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే కొంతమంది పోలీసుకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ కూడా ఆయన బదిలీ చేశారు, అది కూడా బదిలీ చేయలేదు. ఇవాళ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో అలాంటప్పుడు కాంట్రడిక్షన్ కదా ఎలక్షన్ కమిషనర్ కి అండ్ గవర్నమెంట్ కి. అంటే ఆ ఎలక్షన్స్ స్టార్ట్ కాలేదు కదండి. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోలే కదా, కాలే కదా, కంప్లీట్ కాలే కదా. అది కంప్లీట్ కాకుండా ప్రాసెస్ లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత ఆ బదిలీని ఇంప్లిమెంట్ చేయలేదు గవర్నమెంట్. అవును, ఇటువంటిది మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని నేను అమలు చేయను అనేటువంటి అది ఇట్స్ నాట్ హెల్దీ అట్మాస్ఫియర్. అది హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఫెడరల్ స్ట్రక్చరు, తర్వాత పవర్స్ ఆఫ్ ఉన్నాయి. పవర్స్ లో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ పవర్స్ ఒక దాంట్లో ఒకటి కాంట్రవీన్ కానీ రాకుండానే చేసినారు. తర్వాత కూడా దాన్ని అమలు చేయకపోవడం అనేది అది చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధము. ఈరోజు ఈయన కూడా ప్రతి చిన్న విషయాన్ని వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే చేయలేదు, వీని ట్రాన్స్ఫర్ చేస్తే చేయలేదని, ఇట్ ఈస్ నాట్ ఈస్ పర్సనల్. యాజ్ ఎలక్షన్ కమిషనర్ నథింగ్ ఈజ్ పర్సనల్. ఈరోజు ఆయన ఎక్కడ ఉంటాడు, రేపు ఇంకో దగ్గర. సో తప్పకుండా దాన్ని అమలు చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈయన ఇచ్చినటువంటి ఆర్డర్ను వీళ్ళు అమలు చేయడం లేదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా దాన్ని లిటిగేషన్ కంటిన్యూ కూడా చేయవచ్చు. బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సచ్ సిచ్యువేషన్ ఇన్వైటింగ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ సుప్రీంకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ పరిశీలించిన తర్వాత ఎలక్షన్స్ కి వెళ్ళండి అని చెప్తుంది అనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ ఆ విధంగా ఎలక్షన్స్ కి వెళ్ళమని చెప్పినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు పిటిషన్ వేశారు, వాళ్ళు కూడా రిట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఆ రిట్ పిటిషన్ అలానే ఉన్నప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా కనుక దూరంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? రాజ్యాంగ సంక్షోభం కనిపిస్తుందా? అవునండి, ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనే విషయం జరిగినప్పుడు గవర్నర్ చూస్తూ ఊరుకోడు కదా. గవర్నర్ తప్పకుండా తన రిపోర్టుని కేంద్రానికి పంపిస్తాడు. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు తప్పకుండా అక్కడ ఏం జరుగుతుంది? ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరుగుతుంది. ప్రెసిడెంట్ రూల్ కి అవకాశం ఉందంటారా ఏపీలో? సిచ్యువేషన్ సో వారెంట్స్ వాట్ ఇప్పుడు ఒక రాజ్యాంగ పరమైనటువంటి డిబేట్స్ కి ఈరోజు ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా జరిగినటువంటి పరిస్థితికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సే ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్ గా ఉంటుందా టువర్డ్స్ ది స్టేట్ గవర్నమెంట్ అనేది అగైన్ ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ డిబేటబుల్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఫెయిల్యూర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ మిషనరీ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ ఎప్పుడైతే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే తప్పకుండా అప్పుడు ఎమర్జెన్సీ పెట్టమని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా స్నేహపూర్వకంగా నడుస్తున్నాయి కాబట్టి ఒకవేళ రాష్ట్రపతి పాలన దిశగా వెళ్ళకపోతే, పిల్లు కనుక ఎవరైనా వేస్తే కనుక ఆ పిల్లు మీద విచారిస్తే కోర్టులు డైరెక్షన్ ఇవ్వచ్చా రాష్ట్రపతి పాలనకి ఏపీలో? ఇటువంటి మన దగ్గర జరిగినట్టయితే ఏం దాఖలాలు లేవు. బట్ వన్ కెన్ ఫైల్, తప్పకుండా ఫైల్ చేయవచ్చు. అంటే ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినప్పుడు మాత్రమే ప్రెసిడెంట్లు పెట్టమని చెప్పినారు. కానీ ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం వస్తుంది కాబట్టి ప్రెసిడెంట్లు పెట్టమని కూడా అడగవచ్చు. అండ్ ఇట్ మే మార్కేబుల్ జడ్జిమెంట్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ లో విచారించిన తర్వాత ఎలక్షన్ జరపండి అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ యంత్రాంగం ఇప్పటికిప్పుడు అయితే సిద్ధంగా లేదు. కొన్ని వేల పీపీఈ కిట్లు కావాలి. అలాగే కొన్ని వేల మంది ఆల్రెడీ వర్క్ ఆల్రెడీ వ్యాక్సినేషన్ లో చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లోకి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు, మా ప్రాణాలను మేము పణంగా పెట్టలేము అని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తున్నారు. అలాంటప్పుడు గవర్నర్ జోక్యం చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి మళ్ళా ఎంప్లాయీస్ తీసుకొచ్చి ఎలక్షన్స్ జరపాల్సిన అవసరం ఉంది. అంటే గవర్నర్ జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి కనుక తెలియజేస్తే, అంటే రాష్ట్రపతికి తెలియజేస్తే, అలాంటి సిచ్యువేషన్ బహుశా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు ఏపీలో ఏం జరుగుతుంది అంటారు? అంటే ఒక్కటి అండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరగెంట్ గా ఉన్నప్పుడు కొన్ని ఆర్డర్స్ ఎట్లా ఉంటాయంటే, ఎనీ ఆర్డర్ ఇష్యూడ్ బై ది కోర్ట్, ఆర్డర్ షుడ్ ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్. ఆర్డర్ ఇచ్చినా కూడా అమలు చేయబడేటువంటి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఆర్డర్ మనమైతే కోర్టు అయితే ఇస్తుందో దాన్ని అమలు చేయడానికి వీలు కాని ఆర్డర్ కోర్టు కూడా ఇవ్వదండి. ఓకే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో తప్పకుండా సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఓకే, ఇఫ్ నాట్ టుడే, వెన్ యు ఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఎలక్షన్ అని కూడా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 1 నెల రోజులు టైం అడిగినారు అనుకోండి, 1 నెల రోజులు టైం అయినప్పుడు రీజనబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరీ కూడా సుప్రీం అంత కాంట్రవర్సీకి పోయేసి ఒక రాజ్యాంగ సంక్షోభానికి వాళ్ళు కూడా దారితీస్తారని కూడా నేను అనుకోను. కాబట్టి ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలు పరచాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఇవాళ ఉంటుండే రేపు పోతాడు. బట్ ది చీఫ్ సెక్రటరీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ హూ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. కాబట్టి తప్పకుండా అమలు చేయాల్సిందే. అమలు చేయము మాతోని కాదు అనే స్థితి ఉండదు. ఇవైతే ఉద్యోగ సంఘాలు వాళ్ళు చెప్తున్నారు, ఇవన్నీ కూడా స్ట్రోక్ లో పోయేటివి ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు కనుక మిగతా ఉద్యోగస్తులను రెచ్చగొట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారంటే ది ఎలక్షన్ కమిషనర్ ఈజ్ హ్యావింగ్ ది ఎవ్రీ పవర్ టు ఈవెన్ టు రిమూవల్. అప్పుడు ఈవెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఎలక్షన్ కమిషనర్ కనుక ఒకవేళ ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నట్టయితే వితౌట్ కంప్లైంగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హీ క్యాన్ బి రిమూవ్డ్. దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రెజర్. ఎప్పుడైతే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ తన మీద నమ్మకం ఉంటుందో అప్పటి వరకే ఆయన పోస్ట్ లో కంటిన్యూ లేకపోతే లేదు. సో అటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోగలుగుతాడు. ఎలక్షన్ కమిషనర్ ఇప్పటి వరకు పరిస్థితి ఏంటి మన దేశంలో అంటే, ఎలక్షన్ కమిషనర్ మేము ఏం చేస్తామండి, స్టేట్ గవర్నమెంట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అది ఒకప్పటి మాట. ఈ ఎలక్షన్ మీన్స్ టీఎన్ సెషన్ అప్రూవ్డ్ an election commissioner. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఈ దేశంలో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ తెలియదు. సో సార్ ఒక సీనియర్ అడ్వకేట్ గా మీ నుంచి ఒక క్లారిటీ సార్. ఇప్పుడు ఆల్రెడీ హౌస్ మోషన్ పిటిషన్ ట్రై చేస్తుంది ఏపీ ప్రభుత్వం. రేపు 10 గంటల లోపల ఈ కోర్టులో ఎలాంటి డెసిషన్ రాకపోతే ఇంకా ఎలక్షన్స్ ని ఆపేటువంటి పరిస్థితే లేదా? ఖచ్చితంగా జరపాల్సిందేనా ఎలక్షన్స్? సార్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనరల్ గా ఏంటంటే స్టే ఇవ్వడం అనేది జరగదు. కాకపోతే మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి స్టే ఇచ్చినారు. ఎందుకు స్టే ఇచ్చినారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ సీరియస్ గా ఉంది, అంత సివియర్ పరిస్థితుల్లో ఇస్తే ఇంకా ఫర్దర్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉద్దేశంతో దాని మీద స్టే చేయడం జరిగింది. అది ఇంకా ఉంది. ఎపిడమిక్ యాక్ట్ అప్పుడు ఉంది కాబట్టి దానికి స్టే ఇచ్చారంటారు. కంప్లై అన్నమాట. దాంట్లో దాన్ని అమలు చేసి దాన్ని చేసినారు దాన్ని. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ హాస్ టేకన్ మెనీ బై ఎలక్షన్స్ ఫర్ కండక్టెడ్. ఎన్నో బై ఎలక్షన్స్ జరిగినాయి దేశం మొత్తంలో కూడా. అదే విధంగా మన దగ్గర చూసినట్టయితే ఈవెన్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. సో ఇన్ని ఎలక్షన్స్ జరిగినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే స్ప్రెడ్ అవుతుంది అనేది అది ఎంతవరకు సమంజసమైన విషయంలో రేపు సుప్రీంకోర్టు కూడా దాన్ని చేస్తారు. ఇలా ఢిల్లీ చుట్టుముట్టు కొంతమంది వేల అక్కడ ఇలా ఫార్మర్స్ ఉన్నారు.
అక్కడ లేని ఎపిడమిక్ ఇలా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఫిజికల్ డిస్టెన్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఎపిడమిక్ యాక్ట్ వస్తుంది, లేదా కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఇంతవరకు సమంజసం అనేది సుప్రీంకోర్టు కూడా దాన్ని కూడా ఆర్డర్ ఇచ్చే ముందు పరిగణలో తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు 10 గంటల లోపల ఏదైనా సరే ఆర్డర్ ఏదో ఒకటి వస్తేనే దీనికి పరిష్కారం. అదర్వైజ్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికలు ఆపే పరిస్థితి ఉండదు దాదాపుగా. ఒకవేళ ఉంటే అది ఒక అరుదైనటువంటి అంశంగా మనం తీసుకోవాలంటున్నారు. సో ఇప్పుడు రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ మీద చర్చించి అంత ఇంట్రెస్ట్ గా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే సార్, ఒకటి హౌస్ మోషన్ రాత్రికి తీసుకున్నా లేదా ఎర్లీ మార్నింగ్ అప్పటికి కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ఇద్దరి వాదనలు లెంత్ వినాల్సి ఉంటుంది కాబట్టి 2 days అని కూడా అనవచ్చు. అంటే 2 days, ఒకవేళ 2 days అన్నారు అనుకోండి, 2 days అంటే కనుక రేపు మార్నింగ్ 10 o'clock అలా నోటిఫికేషన్ ఇస్తారు కదా. సో ఆ తర్వాత ఎలాగో వద్దని చెప్పవచ్చు, 2 days ఆగండి అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా 1-2 రోజులు ఆపొచ్చు, ఎందుకంటే షెడ్యూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి. కేవలం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది, షెడ్యూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి. షెడ్యూల్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంకా. అంటే ఎలక్షన్ షెడ్యూల్ అంటే డేట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు, దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి. షెడ్యూల్ అనౌన్స్ చేశారు 23వ తారీఖు, ఫస్ట్ ఫేజ్ 23వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయని డేట్లని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ 4 ఫేజుల్లో ఎలక్షన్ జరుగుతాయని కూడా చెప్పారు షెడ్యూల్లో. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ అప్పుడు కర్ణాటక అసెంబ్లీ సందర్భంగా మనం చూసాం. కర్ణాటక అసెంబ్లీలో అప్పుడు మీకు కూడా గుర్తుంది, మీరు కూడా అప్పుడు చర్చలో పార్టిసిపేట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేటప్పుడు దాదాపు 4 గంటల దాకా కూడా అప్పుడు సుప్రీంకోర్టులో చర్చ దీని మీద, ఆ పిటిషన్ల మీద వాద ప్రతివాదాలు విన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీ దీంట్లో కూడా వస్తుందా? పంచాయతీ ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేమండి. ఒకవేళ ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టు విన్న తర్వాత ఇట్ ఇస్ ప్యూర్లీ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్లను కూడా కాదని చెప్పేసి కూడా కొత్త రూలింగ్ ఇవ్వడానికి అవసరం ఉంటుందండి. ఇంతవరకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లే కాకుండా ఒక వినూత్నమైన జడ్జిమెంట్ కూడా ఈరోజు మనం సుప్రీంకోర్టు నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ నాట్, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళకి బైండింగ్ లేదు కాబట్టి దానికంటే ఒక ఇద్దరు ఎక్కువ జడ్జిలు ఉండి లార్జర్ బెంచ్ ఉంటే కెన్ గివ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్సో. వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు దాన్ని కాదని కూడా చెప్పొచ్చు. వాళ్ళ డిస్కషన్లో గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ టోటలీ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అని కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లార్డ్ బెంతన్ చెప్తాడనమాట, ఎవ్రీ హ్యాస్ టు డిసైడ్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అని చెప్పేసి, దట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. కాబట్టి ఆ పద్ధతిలో కొత్త రకం కూడా ఇవ్వచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు? అదే సుప్రీంకోర్టు ఒకవేళ మీ ఇంత పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ మేము అన్న ఎలక్షన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నట్టు కేవలము టైం గ్యాప్ మాత్రమే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏం కావాలి, ఆర్ యూ గోయింగ్ టు కండక్ట్ ది ఎలక్షన్ ఆఫ్టర్ 15 days, 1 month అని అట్లా ఏమైనా టైం ఏమైనా అడిగేసి ఆ టైం తర్వాత పెట్టామని కూడా చెప్పు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ షుడ్ బి బిఫోర్ మే లోపల అయిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలంలో ఎలక్షన్స్ అనేటివి ఉండవు కాబట్టి మేలో ఏదైనా లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది పరిశీలించిన తర్వాత మాత్రమే ఏపీ ప్రభుత్వం గెలిచిందా లేదంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైచేయిగా నిలుస్తారనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే హౌస్ మోషన్ పిటిషన్ అయితే మూవ్ చేశారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్. ఆ హౌస్ మోషన్ పిటిషన్ మీద ఎప్పుడు విచారిస్తుంది సుప్రీంకోర్టు, విచారించిన తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, రేపు ఉదయం 10 గంటల లోపల కనుక ఎలాంటి డెసిషన్ తీసుకోకపోతే కనుక దాదాపుగా ఎన్నికలు ఏపీలో జరుగుతాయి, పంచాయతీ ఎన్నికలు అనేది దాదాపుగా అర్థం అవుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ చూడనటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అంటున్నారు. సో సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఏపీలో పంచాయతీ ఎన్నికలు మాత్రం 2020 మ్యాచ్ లాగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిది పైచేయిగా నిలబోతుంది, ఎన్నికల అధికారిదా లేదంటే ఏపీ ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది.
ఇది వాళ్ళ స్పెషల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.